వెల్కమ్ టు తెలుగు వాగుల టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ చైర్మన్ ప్రీతం గారు ఉన్నారు. ప్రీతం గారు, ఏంటి శిక్షణా కార్యక్రమాలు, ఎటువంటి చర్చలు మాట్లాడుతున్నారు లోపల? ధరణి మీద ఒకటి మనం మాట్లాడుతున్నాము. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రజలు ఈరోజు కన్నీరు పెడుతున్నారో ధరణి సమస్యల మీద ఒకటి, తర్వాత హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ఏదైతే భారత్ జోడో తర్వాత జరిగే కార్యక్రమం ఉందో దాని మీద ఒకటి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న మా కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోతున్నారో వారికి మేము ఆనాడు ఇచ్చిన వాగ్దానము ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి ఆ ఇన్సూరెన్స్ అండ్ క్లెయిమ్ డిపార్ట్మెంట్స్కి ఏ విధంగా క్లెయిమ్స్ పెట్టుకోవాలనే దాని మీద ఒక ట్రైనింగ్ ఇస్తున్నాము. అదేవిధంగా సోషల్ మీడియా మరియు ఈ డిజిటల్ క్యాంపెయినింగ్ ఏ విధంగా కావాలి, ఎవరెవరు ఏమేమి చేయాలనే దాని మీద చేస్తున్నాం. మీరు అధికారంలోకి వస్తే ధరణిని పూర్తి స్థాయిలో రద్దు చేస్తారా? పూర్తి స్థాయిగా రద్దు చేస్తాం. అది నామరూపాలు లేకుండా చేస్తాం. దానికంటే మెరుగైన వ్యవస్థను తీసుకొని వస్తాం. అంటే ధరణి అనేది ముఖ్యంగా ఈడేదో పెట్టినది కాదు. అది ఆనాడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా భూమి అనే ఒక పోర్టల్ ఉండే. ఆ పోర్టల్ని పేరు మార్చి ధరణి అని పెట్టి ఈరోజు ఆ మా భూమి పోర్టల్లో మీరు విలేజ్ మ్యాప్స్ చూడగలుగుతుండే, సర్వే నెంబర్ చూడగలుగుతుండే, ఎవరిది భూమి ఏందనేది చూడగలుగుతుండే. ఈరోజు ఈ ధరణి అని పెట్టి అన్నింటిని రెస్ట్రిక్ట్ చేసి పడేసిండు. అంతకంటే ఎక్కువేం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ వైఫల్యం కనిపించింది ఈ ధరణి లోపల? వైఫల్యం ఎక్కడ లేదంటున్నా నేను. వైఫల్యం ప్రతి ఒక్క చోట ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంకు ఉన్న భూమి కంటే ఎక్కువ భూమి చూపిస్తుంది. ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా అయ్యే జాగిరా ఎక్కడి నుంచి పక్క నుంచి పట్టుకొచ్చిండా, ఇలా జేబులో నుంచి తీసిపెట్టిరా? భూమి అనేది ఏనాడు పెరగదు. ఇదేమో చెట్టు కాదు పెరగనీకే. మరి భూమి ఎక్కడి నుంచి పెరిగింది? ఆ పెరిగిన భూమి ఎవరిది? దాని మీద ఏం స్పష్టత లేదు. 2,50,000 ఎకరాలు ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పంచిందో పూర్తి స్థాయిగా వాటిని నిషేధ జాబితాలో పెట్టిండ్రు. ఎక్కడ ఏమవుతుంది ఈ రాష్ట్రంలో? నిషేధ జాబితాలో పెట్టి కలెక్టర్ అంటే ఆనాడు ముఖ్యమంత్రి చాలా అద్భుతమైన మాట అన్నాడు అసెంబ్లీలో. ఓ తంబు పెడితే నీ భూమి ఇంకొక భూమికి 1 నిమిషంలో ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నాడు. కానీ ఈరోజు తంబు పెడితే కలెక్టర్ గారు ప్రభుత్వ భూమి కూడా ప్రైవేట్ భూమిగా మారుతుంది. ఈరోజు అది చేయడానికే ఈ ధరణి పట్టుకొచ్చిండు. అంటే ప్రధాన చర్చ ఏంటంటే సీనియర్లు శిక్షణ తరగతికి రాలేదని చెప్పేసి. సీనియర్లు ఎవరైతే వాళ్ళ నియోజకవర్గాలలో ఆల్రెడీ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వారు పూర్తి స్థాయిగా వాళ్ళ నియోజకవర్గాలు వండుకుంటూ యూట్యూబ్ ద్వారా జూమ్ ద్వారా ఆల్రెడీ జాయిన్ అయ్యారు. ఎవరెవరు జాయిన్ అయ్యారు కూడా మా దగ్గర లిస్ట్ ఉంది. ఎవరో అంటే దాని మీద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిగా సీనియర్ నాయకులు అన్నప్పుడే వారికి ఆల్రెడీ దీని మీద పూర్తిగా అవగాహన ఉంది. ఉన్న తర్వాత కూడాకి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది వీక్షిస్తున్నారు అనేది మాత్రం మాకు పూర్తి ఇది ఉంది. ఏపీలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎంట్రీ, అధ్యక్షుల వారిని కూడా నియమించారు. ఏంటి చక్రం తిప్పే అవకాశం ఉందా ఏపీలో, దేశంలో? చక్రం కాదు, బొంగరం కూడా తిప్పలేడు ఆయన. ఏం తిప్పగలుగుతాడు? ఇక్కడ ఏమైనా చక్రం తిప్పిండా? ఏం తిప్పేది లేదు. ఏందనంటే పక్క రాష్ట్రాలలో ఏదో పాగా వేద్దామనే ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా కేవలము బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు. ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు కేసీఆర్కి మొదటి నుంచి వచ్చు. ఆయన చిన్నగా ఉన్నప్పుడే పాస్పోర్ట్లలో ఫోటోలు మార్చి ఇక్కడ నుంచి ఎంతోమందిని పంపించిన ఘనత ఆయనది. ఆయన చరిత్ర ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఉన్న మొత్తం పూర్తి స్థాయిగా తెలంగాణ తాగుబోతుల రాష్ట్రం చేద్దామని అనుకున్నాడు. అక్కడ పోయి ఏదో కొత్త బీర్ కంపెనీలు వచ్చినాయంట. అక్కడ ప్రభుత్వమే మొత్తం బీర్లు తయారు చేస్తుందంట. అక్కడ పోయి ఏమన్నా బిజినెస్ పెడదామనుకొని పార్టీ పెడుతున్నాడు. ఆడ దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పేసి కేసీఆర్ అంటారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళు దున్నుతున్నారు, చేస్తున్నారు, పట్టుకపోతున్నారు. మీరు ఒకసారి సింగరేణికి పోండి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి అయితే చేస్తుందో అంటే రైతులతోనే రైస్ మిల్ పెట్టించినట్టు ఆడ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. కానీ రాష్ట్రానికి ఇన్కమ్ రావట్లేదు. 28,000 కోట్ల రూపాయలు నెగిటివిటీలో ఉన్నాం మనం ఈరోజు. అక్కడ పోయి ఉచిత విద్యుత్ ఇస్తాడంట. ఉచిత విద్యుత్ అక్కడ కాదు, పూర్తి దేశవ్యాప్తంగా ఆనాడే కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇవ్వడానికి పూర్తి ప్రణాళిక రచించింది. ఇది వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంతే. అంటే ఆనాడు మొదలుపెట్టింది మేము, మెట్రో కానివ్వండి, మిగతా ఏమన్నా కానివ్వండి, వీళ్ళు కేవలం శంకుస్థాపనలకే పనికొస్తున్నారు. దానికంటే ఎక్కువ ఏం లేదు. బండి సంజయ్ అంటున్నారు తెలంగాణలో అధికారంలోకి వస్తే సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పేసి బండి సంజయ్ అంటారు. చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆ గుండుగానికి కనీసము అవగాహన లేదు. వస్తే చేస్తాం. నువ్వు రావాలి కదా ఫస్ట్. నువ్వెక్కడ, నీ ఉనికి ఎక్కడ, నీ కథ ఎక్కడ, నీ పార్టీ ఎక్కడ, నీ క్యాడర్ ఎక్కడ? దీన్ని మేము వస్తే గిది చేస్తాం అంటే ఈవెన్ మనం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో చూసినాం. ఇదే బండి సంజయ్ గారు ముగ్గురు పైన బండి మీద వాళ్ళకి చాలా ఉండదు. ఏందండి దరిద్రపు మాటలు? గుడులు తవ్వుదాం, గుడులు తవ్వుతే మా శవాలు దొరుకుతాయి, మావి లింగాలు దొరుకుతాయి. ఏంది ఇటువంటి మాటలు? ఇటువంటి యూజ్లెస్ క్రియేచర్స్ ఏదైతే ఈరోజు ముఖ్యంగా మతం పేరు మీద, కులం పేరు మీద, శ్రీరాముడి పేరు మీద విధ్వంసాలు సృష్టిస్తున్నారో ఇటువంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళంతా కూడా కేపాల్ గారితో ఈక్వల్ అంటున్నాను నేను. సో చివరిగా చెప్పండి, హిందూ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుందండి? ఎవరు చేసినారో ఆ వ్యాఖ్యలు మాకు తెలియదు. వాళ్ళు చేసిన వాళ్ళు కూడా మాకు తెలియదు. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళతో మాట్లాడించింది కూడా పూర్తి స్థాయిగా బీజేపీ పార్టీనే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు కూడా ఏ కులాల మధ్యలో, ఏ మతాల మధ్యలో విద్వేషాలు లేవు, రాబోవు కూడా. కానీ వీళ్ళు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. జై శ్రీరామ్ అని చెప్పి జెండాలలో పెట్టుకుంటున్నారు. గుండెలలో ఉంటుంది జై శ్రీరామ్ ఏ హిందువు కన్నా. కానీ మేము కూడా హిందువులమే.
కానీ ఏదైతే దేవుడి పేరు మీద వీళ్ళు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారో వాటిని తిప్పికొట్టే రోజులు దగ్గర పడతాయి. చివరిగా చెప్పండి, రాష్ట్ర ప్రజలకు ఈ శిక్షణ తరగతుల ద్వారా ఏం చెప్పబోతున్నారు? పూర్తి స్థాయిగా గ్రామ స్థాయి దాకా పోతాం. ఏదైతే ఈ ధరణి ద్వారా ఎవరి భూములైతే గుంజుకొని ఈరోజు ప్రైవేటీకరణ చేసిండ్రో, ఎవరినైతే ఎవరి ఆత్మహత్యలు పాలు చేసిండ్రో వాళ్ళ కుటుంబాలను కలుస్తాం, వాళ్ళకి భరోసా ఇస్తాం. ఆనాడు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే భూములు ఇచ్చినప్పుడు వాళ్ళు మా కుటుంబ సభ్యులు అయినరు. ఈరోజు మా కుటుంబ సభ్యుల భూములు గుంజుకొని అటు రైతు వేదికల పేరు మీద, ప్రకృతి వనాల పేరు మీద, డంపింగ్ యార్డ్ల పేరు మీద ఇష్టానుసారంగా గుంజుకుంటే మా కుటుంబ సభ్యుల జోలికి వస్తే మేము ఊకునే పరిస్థితి లేదు. రోడ్డు మీదకి గుంజుతాం, బట్టలు ఊడదీసి ఉరికిస్తాం.